హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగులో. ఫ్రెండ్స్, నిన్న మన ఛానల్లో సరికొత్త వ్యాగనర్ ఫేస్ లిఫ్ట్ యొక్క ZXi వేరియంట్ యొక్క రివ్యూ చూసాం కదా, వాక్ అరౌండ్. ఈరోజు వీడియో వచ్చేసి టాప్ మోడల్ అయిన ZXi ప్లస్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ వచ్చిన ఫేస్ లిఫ్ట్ వ్యాగనర్ 2022 డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. సో ఈ వీడియోలో డీటెయిల్ వాక్ అరౌండ్, అలాగే చేంజెస్ ఏం చేశారు, దాంతోపాటు ఆన్ రోడ్ ప్రైజెస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వర్తుందా లేదా అనేది ఈ వేరియంట్కి. సో ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే బైకర్స్ బాస్ తెలుగుని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకున్నట్టయితే ఇలాంటి ఎక్స్క్లూజివ్ వీడియోస్ అలాగే డీటెయిల్ రివ్యూ వీడియోస్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, సరికొత్త వ్యాగనర్ ఫేస్ లిఫ్ట్లో చూసుకున్నట్లయితే మనకు 2 ఇంజన్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెహికల్ వచ్చేసి మనకు ZXi ప్లస్ ఆటోమేటిక్ డ్యూయల్ టోన్ పెట్రోల్ వేరియంట్ ఇది మనకు. సో ముందుగా కీస్ గురించి మాట్లాడినట్టయితే ఇలా ఉంటాయి మనకు కీస్ వచ్చేసి. సో ఈ కీస్ చూడగానే ముందుగా నాకు గుర్తొచ్చింది ఏంటంటే 2010లో మారుతి కీస్ ఎలా ఉంటాయో అలాంటి కీస్ మళ్ళీ మనకు 2022లో ఇస్తున్నారు, ఏమాత్రం కూడా మారలేదు. ఇది టాప్ మోడల్. సో ఇందులో కీస్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ మనకు హెడ్ లైట్స్ విషయం మాట్లాడితే హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు మనకు ఫ్రంట్. సో అట్లీస్ట్ మనకు పాత మోడల్ ఏదైతే వ్యాగనర్ స్ట్రింగ్ అని వచ్చిందో అందులో ప్రొజెక్టెడ్ ఉంటుండే, ఇప్పుడు అది కూడా లేవు. సెంటర్ గ్రిల్ కూడా ఏమాత్రం మార్చలేరు. లాస్ట్ జనరేషన్లో ఏదైతే ఉందో అదే ఇచ్చారు. టాప్ మోడల్ కాబట్టి మనకు ఫాగ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. అట్లీస్ట్ టాప్ మోడల్ అయినా ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఇస్తున్నారు. ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ ఏది కూడా మారలేదు మనకు. కంప్లీట్గా పాత జనరేషన్ ఎలా ఉండేనో డిజైన్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇంకా ఇంజన్ విషయం మాట్లాడినట్టయితే ఇంజన్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది. ఇది K సిరీస్ ఇంజన్, ఇది K12N ఇంజన్ అంటారు. 1197cc డిస్ప్లేస్మెంట్, 88 bhp పవర్ ఉంటుంది 6000 rpmలో, 130 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది 4000 rpm. ఇక్కడ చూడొచ్చు మీరు 4 సిలిండర్స్ వెహికల్ ఇది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 4 valves పై సిలిండర్, ఆటోమేటిక్ గేర్ బాక్స్తో ఉంటుంది. సో మైలేజ్ విషయం మాట్లాడినట్టయితే ఈ వేరియంట్ వచ్చేసి పెట్రోల్ ఆటోమేటిక్ 1.2 లీటర్ ఇంజన్ కాబట్టి 24.43 km/లీటర్ క్లెయిమ్ చేస్తుందని మారుతి వాళ్ళు చెప్పారు. రియల్ వరల్డ్లో చూసుకుంటే మనకు 22 km వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ పైన టైర్స్ విషయం మాట్లాడితే మనకు అలాయ్ వీల్స్ అనేవి ఇస్తున్నారు. అట్లీస్ట్ టాప్ మోడల్లో ఈ జనరేషన్లో ఉన్న అలాయ్ వీల్స్ అనేవి చూడొచ్చు. సెక్షన్ వచ్చేసి 165, 70, 14 ఇంచెస్ టైర్స్ ఇస్తున్నారు. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకు MacPherson స్టండ్ విత్ కాయిల్ స్ప్రింగ్ అనేది ఉంది. రేర్ టార్షన్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్ చూడొచ్చు. కలర్ వచ్చేసి గ్లాసీ ఫినిష్లో మనకు ఒక టైప్ ఆఫ్ యాష్ కలర్ అండ్ బ్లాక్ ఫినిష్లో అయితే చూడొచ్చు. ఎగ్జాక్ట్ బ్లాక్ కూడా కాదు మనకు, బట్ స్పోర్టియర్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా సైడ్ ORVMs వచ్చేసి మనకు ఎలక్ట్రిక్గా చూడొచ్చు. బ్లాక్ ఫినిష్లో ఉంది గ్లాసీగా. అలాగే మనకు LED ఇండికేటర్ లైట్ కూడా ఉంది మనకు, టర్న్ ఇండికేటర్ అనేది చూడొచ్చు. ఇంకా రూఫ్ టాప్ మనకు బ్లాక్ ట్రీట్మెంట్లో ఇస్తున్నారు డ్యూయల్ టోన్లో. డైమెన్షన్స్ అన్ని కూడా మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంకా ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క వీల్ బేస్ మనకు 2435 mm ఉంటుంది. హ్యాండిల్స్ వచ్చేసి మనకు పాత మోడల్ లాగా ఏవైతే పాత జనరేషన్ వ్యాగనర్లు ఉన్నాయో అలాగే ఇస్తున్నారు. పైన రూఫ్ చూడండి మీరు, బ్లాక్ పెయింట్లో ఇస్తున్నారు మనకు. ఇది టాప్ మోడల్ కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఉంది మనకు. సో ఇక్కడ మనకు మ్యాట్ ఫినిష్లో అయితే ఏదైతే పేపర్ ఫినిష్ అంటారో అది మనకు B పిల్లర్ దగ్గర చూడొచ్చు, అలాగే C పిల్లర్ దగ్గర కూడా చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇది టాప్ మోడల్ కాబట్టి ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అనేవి చూడొచ్చు. ఇక్కడ మనకు ప్లాస్టిక్ ఫినిష్ అనేది ఇస్తున్నారు. సో ఏమాత్రం కూడా మారలేదు. డిజైన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్గానే చూడొచ్చు మనకు. ఎక్కువగా ఫీచర్స్ ఏం యాడ్ ఆన్ అవ్వలేవు. ఇంకా రేర్ సెక్షన్లో మాట్లాడితే 2 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఇస్తున్నారు మనకు. రేర్ వ్యూ కెమెరా అనేది లేదు మనకు టాప్ మోడల్లో కూడాను. వ్యాగనర్ బ్యాచింగ్ దగ్గర నంబర్ ప్లేట్ అనేది ఉంటుంది. వ్యాగనర్ మనకు సిల్వర్ ఫినిష్లో క్రోమ్ లైన్లో చూడొచ్చు. వ్యాగనర్ అండ్ బోలెటర్లో వైపర్ ఇస్తున్నారు రేర్ మనకు టాప్ మోడల్లో. వాషర్ కూడా చూడొచ్చు మనకు, రేర్ విండో వాషర్ అనేది ఉంది మనకు. అలాగే స్టాప్ ల్యాంప్ కూడా చూడొచ్చు. ఈ జనరేషన్లో కూడా మనకు ఎలాంటి స్పాయిలర్ ఇవ్వట్లేరు. మనకు డిఫాగర్ చూడొచ్చు. అలాగే ఇంకా బూట్ స్పేస్ విషయం మాట్లాడితే ఈ వెహికల్ పైన మనకు 341 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఇస్తున్నారు. సో డీసెంట్ సైజ్ అనేది ఉంది మనకు. ఒక బిగ్ సైజ్ సూట్ కేస్ అనేది ఈజీగా ఫిట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనకు ఇక్కడ కింద చూసినట్టయితే స్పేర్ వీల్ కూడా ఇస్తున్నారు. సో స్పేర్ వీల్ వచ్చేసి మనకు ఏమాత్రం కూడా కాస్ట్ కటింగ్ అవ్వకుండా సేమ్ ప్రొఫైల్ టైర్ అనేది చూడొచ్చు మనకు. 14 ఇంచెస్ టైర్స్ ఇస్తున్నారు. 165, 70, 14 ఇంచెస్ స్టీల్ వీల్ అనేది ఇస్తున్నారు స్పేర్ వీల్గా. పార్సల్ షెల్ కూడా చూడొచ్చు. బెనిఫిట్ ఏంటంటే ఈ బూట్ స్పేస్లో మనకు 60-40 స్ప్లిటెడ్ సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు. ఈ నాక్ని మీరు ఇలా పుష్ చేసి సీట్ కనుక ఫోల్డ్ చేసినట్టయితే బూట్ స్పేస్ క్యారింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా మీరు ఏదైనా హెవీగా క్యారీ చేయాలి బూట్లు అనుకున్నట్టయితే. ఓవరాల్గా మనకు లెంతీ అయిన టెయిల్ గేట్ అనేది చూడొచ్చు. ఆబ్వియస్గా హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది వెహికల్ది. అలాగే మనకు బల్బ్స్ అనేవి చూడొచ్చు. నెంబర్ ప్లేట్ పైన ఎలాంటి LEDs లేవు. టెయిల్ లైట్లో కూడా LEDs అనేవి లేవు. కంప్లీట్ బల్బ్స్ అనేవి ఇస్తున్నారు ఈ జనరేషన్లో కూడాను. ఇంకా ఫ్రెండ్స్, ఈ వెహికల్ పైన ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 32 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఇస్తున్నారు మనకు. ఇంకా రేర్ డోర్ ఓపెన్ చేసినట్టయితే మనకు ఇలా కనిపిస్తుంటుంది. వైడర్ ఇనఫ్ అనే డోర్స్ ఉన్నాయి మనకు. ఈ వెహికల్ పైన వైడర్ ఓపెనింగ్ అనేది చూడొచ్చు. ప్లాస్టిక్ క్వాలిటీ అనేది డీసెంట్గా ఉంది. పవర్ విండోస్ రేర్ చూడొచ్చు. ఇది టాప్ మోడల్ కాబట్టి. సిల్వర్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.
ప్లాస్టిక్ ఫినిష్ అంటే మరీ హార్డర్ కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా డీసెంట్గా ఉంది మనకు. ఇక్కడ మనకు బాటిల్ హోల్డర్స్, మ్యాగజైన్ హోల్డర్ అని చూడొచ్చు. స్పీకర్ ఇస్తున్నారు, 4 స్పీకర్స్ అనేవి చూడొచ్చు మనకు ఈ వేరియంట్ పైన, టాప్ మోడల్ కాబట్టి. సీట్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. సో ZXi కానివ్వండి, VXi అలాగే ZXi ప్లస్ పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండవు. ఇంటీరియర్ కలర్ ట్రీట్మెంట్స్ మనకు వైట్ అండ్ బ్లాక్ ఫినిష్లో ఉన్నాయి. టాప్ మోడల్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేవి ఇవ్వట్లేరు మనకు. ఇది చాలా డిసప్పాయింట్ చేశారు మారుతి వాళ్ళు. సో ఇక్కడ లోపల కూర్చున్నట్టయితే మనకు కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ అండైతే సపోర్ట్ చూడొచ్చు, చాలా బాగుంది. నీ రూమ్ అనేది డీసెంట్గా ఉంది మనకు. ఇంకా దాంతోపాటు మనకు స్కూప్ డౌట్ సీట్స్ అయితే లేవు, కానీ మ్యాగజైన్ హోల్డర్స్ అనేవి ఇస్తున్నారు ఈ వేరియంట్లో మనకు. టాప్ మోడల్ కాబట్టి సీట్ కవర్స్లోనే మ్యాగజైన్ హోల్డర్ చూడొచ్చు. సో హెడ్ రూమ్ అయితే చాలా ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ ఉంటుంది మనకు, ఏ ప్రాబ్లం కూడా ఉండదు. లైట్ అనేది లేదు మనకు వెనక చూసుకున్నట్టయితేను. ఇక్కడ పార్సల్ షెల్ చూడొచ్చు మనకు. ఓవరాల్గా మిస్ అయినవి ఏంటంటే సెంటర్ ఆమ్రెస్ట్ పోయింది, ట్విన్ కప్ హోల్డర్స్ ఆబ్వియస్గా లేవు, ఏసీ వెంట్స్ ఈ జనరేషన్లో కూడా ఇవ్వట్లేరు. సో లైట్ కూడా లేదు మనకు. హోల్డర్ వచ్చేసి ఇలా ఫిక్స్డ్గా చూడొచ్చు మనకు. ఓవరాల్గా డీసెంట్గా ఉంది మనకు. ఇక్కడ డాష్ బోర్డ్ చూసినట్టయితే ఇలా కనిపిస్తుంటుంది. అన్నీ ఎక్స్పెక్టెడ్గానే మారుతి వాళ్ళు ఇచ్చినట్టుగానే, ప్రతిసారి ఇచ్చినట్టుగానే ఈసారి కూడా మారుతి వ్యాగనర్ టాప్ మోడల్ కూడా ఇవే ఇస్తున్నారు. ఏమాత్రం కూడా పెద్దగా మారలేదు. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే మనకు వాషర్స్ ఇస్తున్నారు, 2 ఇస్తున్నారు మనకు. వైపర్స్ చూడొచ్చు, క్వాలిటీ బాగానే ఉంది. ఇక్కడ చూసినట్టయితే షార్క్ ఫిన్ యాంటీనా కూడా లేదు. సింపుల్గా పాత మోడల్ ఏదైతే యాంటీనా, లాంగ్ యాంటీనా ఉంటుందో అలాంటిది ఇస్తున్నారు. పైన ఎక్కడ తగిలితే ఊసిపోతుంది అది మనకు. సో ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. వైడర్ ఇనఫ్ డోర్స్ అయితే చాలా బాగున్నాయి మనకు. సో డోర్స్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంటాయి. పాత వ్యాగనర్లో మనకి ఇక్కడ ఇస్తుండే లాక్ అనేది, సో ఇప్పుడు మార్చి మనకు డోర్ హ్యాండిల్స్ పైన ఇచ్చారు, సిల్వర్ ఫినిష్ మళ్ళీ డోర్ హ్యాండిల్. 4 కూడా పవర్ విండోస్ ఇస్తున్నారు టాప్ మోడల్ కాబట్టి. థ్యాంక్ఫుల్లీ ఒక డ్రైవర్ వాళ్ళకి ఆటో అనేది చూడొచ్చు. లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ అనేది ఉంది మనకు, సెంటర్ లాకింగ్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకా సైడ్ ORVM అడ్జస్టబుల్ కూడా ఎలక్ట్రిక్గా మార్చారు టాప్ మోడల్లో కాబట్టి. ఇంకా మారుతి వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈసారి మనకు స్ట్రాంగ్ హెక్టెక్ ప్లాట్ఫామ్ నుంచి బేస్ అనేది డిజైన్ చేశారని చెప్తున్నారు. స్టెబిలిటీ పెరిగింది అంటున్నారు. మనం ఒకసారి పర్ఫార్మెన్స్ రివ్యూలో చూద్దాము. ఇంకా డ్రైవర్ సీట్ వాళ్ళకి హైట్ అడ్జస్టబుల్ ఇవ్వలేరు టాప్ మోడల్లో కూడాను, ఓన్లీ వెనుక మాత్రమే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇంట్లో ఒకవేళ ఇద్దరు కానీ ముగ్గురు కానీ డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటే సేమ్ పరిస్థితి పాతలాగానే. జాక్ అనేది డ్రైవర్ సీట్ కింద చూడొచ్చు. ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి 2 పెడల్స్ అనేవి ఇస్తున్నారు. ఇక్కడ మనకు IIS బటన్ అనేది చూడొచ్చు. ఐడిల్ స్టార్ట్ స్టాప్ అనే ఫీచర్ యాడ్ చేశారు. అండ్ ఇక్కడ ఏసీ వెంట్స్ రౌండ్ డిజైన్ అనేది నచ్చింది నాకు కొద్దిగా. సో ఓవరాల్గా మనకు వైట్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ చూడొచ్చు. ఒకసారి లోపల కూర్చొని చూపిస్తాను మీకు డీటెయిల్గా ఇంకేమేమి మార్చారు చేంజెస్ అనేవి. అండ్ ఫ్రెండ్స్ ఒకసారి మనము లోపల కూర్చున్న తర్వాత డాష్ బోర్డ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంటుంది. సేమ్ ఏదైతే ZXi వేరియంట్లో చూసామో అలానే ఉంటుంది. సో మన కలర్ కాంబినేషన్ ప్రతి వేరియంట్లో చూడొచ్చు. ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా ఇవ్వట్లేదు మనకు టాప్ మోడల్ అయినప్పటికీ, కీస్ తోటే ఆన్ చేయాలా, ఏదైతే పాత జనరేషన్ ఉండేనో అలాగే. ఇదైతే నాకు చాలా డిస్గస్టింగ్ అనిపించింది. సో ఆన్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో సుజుకి గ్రాఫిక్స్తో మనకు ఒక లోగో అనేది సింపుల్గా ఇచ్చారు. ఎలాంటి గ్రాఫిక్స్ డిజైన్స్ ఏమీ కూడా లేవు. సేమ్ టచ్ స్క్రీన్ మనకు ఏదైతే అన్ని నెక్సా కార్స్లో ఉంటుందో అదే టచ్ స్క్రీన్ మనకి ఇందులో కూడా ఇస్తున్నారు. నేను దాని గురించి డీటెయిల్గా చెప్తాను. సెంటర్ ఆమ్రెస్ట్ కూడా లేదు మనకు, మళ్ళీ ఆఫ్ ద మార్కెట్ వేయించుకోవాలి టాప్ మోడల్కి ఉన్నప్పటికీ. హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే కొద్దిగా స్పేస్ అనేది ఇచ్చారు. ఒక స్క్వేర్ షేప్లో కప్ హోల్డర్ అనేది చూడొచ్చు. కొంచెం స్పేస్ కూడా ఉంది మనకి కీస్ పెట్టుకోవడానికి. ఆబ్వియస్గా కీలెస్ ఎంట్రీ లేనప్పుడు కీస్ ఎక్కడ పెడతాం. గేర్ వచ్చేసి మనకు న్యూ టెక్నాలజీ గేర్ అనేది ఇస్తున్నారు అని చెప్తున్నారు ఆటోమేటిక్లో, కానీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని మనం చూడాలి. సో ఇంకా రివర్స్ కెమెరా కూడా లేదు, కాకపోతే సెన్సార్స్ వల్ల మనకు ఇలా కనిపిస్తుంది. సో టాప్ మోడల్లో రేర్ కెమెరా లేకపోవడం అనేది నేను ఫస్ట్ టైం ఇలాంటి కార్స్లోనే చూస్తున్నాను. మారుతి వాళ్ళ ఇలాంటి చాలా ఇన్నోవేటివ్గా చేస్తుంటారు. సో మొబైల్ హోల్డర్ ఇక్కడ పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అనేది ఇస్తున్నారు మనకు. ఇక్కడ చూసినట్టయితే మనకు అలాగే ఆక్స్ కూడా ఇస్తున్నారు మనకు, USB పోర్ట్ అలాగే ఆక్స్ కూడా ఇస్తున్నారు. సో ఏసీ వెంట్స్ కంట్రోల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. పాత సిస్టమ్ ఏదైతే ఓల్డర్ ఫస్ట్ జనరేషన్ వ్యాగనర్ వచ్చిందో అవే తీసుకొచ్చి మళ్ళీ పెట్టేశారు. సేమ్ బటన్స్. క్వాలిటీ అంటారా ఏదో యావరేజ్గా ఉంది మనకు. అజెలైట్ స్విచ్ సెంటర్లో. అట్లీస్ట్ ఈ జనరేషన్లో మనకు టచ్ స్క్రీన్ అనేది ఇస్తున్నారు. ఇది మనకు 7 ఇంచ్ టచ్ స్క్రీన్గా అయితే చూడొచ్చు. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడా ఉంది ఇందులో మనకు. సో అట్లీస్ట్ వ్యాగనర్లో ఫైనల్లీ టచ్ స్క్రీన్ అనేది చూడొచ్చు, లేకపోతే స్టీరియో రేడియో మాత్రమే ఇస్తుండే. ఇక్కడ సెట్టింగ్స్లో చూసినట్టయితే మనకు లాట్ ఆఫ్ సెట్టింగ్స్ అనేవి చూడొచ్చు. సో మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా, ఆడియో సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఫోన్ సెట్టింగ్స్లో మనకు స్మార్ట్ ఫోన్ లింకేజ్ అనేది చూడొచ్చు. సుజుకి వాళ్ళ కనెక్టివిటీ అనేది ఉంటుంది. సో సుజుకి యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అనేది ఇస్తున్నారు థ్యాంక్ఫుల్లీ. సో లేకపోతే వైర్లెస్ ఉంటుండే. సో అట్లీస్ట్ టాప్ మోడల్లో ఈ ఫీచర్స్ బేసిక్గా అయితే ఇస్తున్నారు మనకు. సో ఇంకా ఈ వెహికల్ యొక్క ఆడియో క్వాలిటీ అంటారా నేనైతే టెస్ట్ చేయలేను, ఎందుకంటే నాకు తెలిసినవే మారుతి స్పీకర్స్ ఎలా ఉంటాయి అనేది డీసెంట్గా ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మనకు 2D ఆడియో సిస్టమ్ అనేది ఇస్తున్నారు. 4 స్పీకర్స్ మనకు. టచ్ స్క్రీన్ అనేది చూడొచ్చు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే. ఇంకా 17.78 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్ అంటారు ఇది మనకు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏవైతే మనకు పాత నెక్సాన్ 3 to 4 years బ్యాక్ నెక్సాన్ కార్స్లో సియాజ్ కానివ్వండి, ఇగ్నిస్ కానివ్వండి ఏదైతే టచ్ స్క్రీన్ ఉండేనో అదే మనకి ఇందులో కూడా ఇస్తున్నారు. సో ఇప్పుడు
ఇప్పుడు బెలినోలో ఏదైతే మనకు సైజ్ ఇంక్రీజ్ చేశారో ఆ పాత బెలినో ఒక టచ్ స్క్రీన్ తీసుకొచ్చి కొత్త వ్యాగనర్ ఫేస్ లిఫ్ట్లో పెట్టేసి ఇదే అప్డేట్స్ అని చెప్తున్నారు. ఓవరాల్గా స్టీరింగ్ అనేది ఇలా ఉంటుంది. టాప్ మోడల్లో లెదర్ ర్యాప్ స్టీరింగ్ కూడా ఇవ్వట్లేరు, ప్లాస్టిక్ ఫినిష్ చూడొచ్చు, కానీ సాఫ్ట్ టచ్ ఉంది. సో స్విచ్ క్వాలిటీస్ అంటారా, స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ కూడా మనకు ఆర్డినరీగా ఉన్నాయి. నేను రియల్గా చెప్పాలంటే అంత బాగాలేవు స్విచ్ క్వాలిటీస్ అన్నీ కూడాను. ఇక్కడ మనకు కాల్ డిక్లైన్. సో సిల్వర్ ఫినిష్ లైన్ అనేది ఇస్తున్నారు మనకు ఇక్కడ. సో సుజుకి బ్యాచెస్ సెంటర్లో చూడొచ్చు. ఇందులో సేఫ్టీ విషయం మాట్లాడితే ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ చూడొచ్చు. టాప్ మోడల్ కూడా ఏమాత్రం మారలే. ఇందులో రేర్ వైపర్ ఉంది మనకు, వైపర్ సెట్టింగ్స్ చూడొచ్చు. హెడ్ లైట్ సెట్టింగ్స్ ఇస్తున్నారు లివర్స్ మనకు. సేఫ్టీ విషయం వచ్చే వరకు యాంటీ థీఫ్ అలారం, ABS, EBD అన్నీ కూడా ఉన్నాయి మనకు. సో ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మనకు టాప్ మోడల్ కాబట్టి ఒక చిన్న డిజిటల్ క్లస్టర్ కూడా ఇస్తున్నారు, లేకపోతే ఇది కూడా ఇవ్వకపోతుండే. సెంటర్లో స్పీడోమీటర్ ఉంటుంది, ఇందులో ఓడోమీటర్, ట్రిప్ మీటర్, అలాగే రేంజ్ చూడొచ్చు మనకు, యావరేజ్ అన్నీ కూడా చూడొచ్చు. గేర్ ఇండికేషన్, RPM మీటర్, ఒక చిన్న డిజిటల్ అన్న ఇస్తున్నారు మనకి ఈ జనరేషన్లో టాప్ మోడల్ కాబట్టి. AC వెంట్స్ రౌండ్ డిజైన్ అనేది కొద్దిగా బెటర్మెంట్ అనేది ఇస్తుంది డాష్బోర్డ్కి. పైన మనకు సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్స్ అనేవి చూడొచ్చు. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ బాగుంటుంది మారుతి వాళ్ళవి. ఆటోడెమిక్ ఇన్సైడ్ లేదు మనకు, ఎలక్ట్రిక్గా లైట్ ఇస్తున్నారు. వ్యానిటరీ మిర్రర్ అనేది చూడొచ్చు. ఇక్కడ టోల్ రిసిప్ట్ హోల్డర్ అనేది ఉంటుంది డ్రైవర్ సైడ్ మనకు. సైడ్ ఓవర్వీఎం అనేది చిన్నగా ఉంది సైజ్ అనేది, సో ఈ కార్కి సరిపోతుంది. అండ్ డాష్బోర్డ్ డౌన్ సైడ్లో యావరేజ్ డీసెంట్ ప్లాస్టిక్స్ అనేవి చూడొచ్చు. గ్లవ్ బాక్స్ డీసెంట్గా ఉంది సైజ్ అనేది మనకు, డాక్యుమెంటేషన్స్ పెట్టుకోవడానికి. ఓవరాల్గా సీట్స్ మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. హైట్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే లేవు మనకు, అట్లీస్ట్ లెదర్ సీట్స్ కూడా ఇవ్వట్లేరు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే మనకు టాప్ మోడల్లో చూసినట్టయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ లేదు మనకు డ్రైవర్కి, అలాగే కో ప్యాసింజర్ వారికి. ఇదైతే చాలా విచిత్రం అనిపించింది. హోల్డింగ్ మాత్రం చాలా కుషనింగ్ చాలా బాగుంది మనకు. సో ఓవరాల్గా మనకు స్పేస్ అనేది డీసెంట్గా ఉంటుంది మనకు. హెడ్ రూమ్ మాత్రం ప్లెంటీ ఉంటుంది వ్యాగనర్లో. రేర్ సీట్స్ వాళ్ళకు కూడా 3 మెంబర్స్ కూడా ట్రావెల్ చేయొచ్చు, 2 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఇక్కడ ఫేస్ లిఫ్ట్లో నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే హంప్ అనేది మనకు పైకి వచ్చింది, ఇంతకుముందు అలా లేకపోతుండే మనకు. ఓవరాల్గా మనకు టాప్ మోడల్లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో డీసెంట్గా ఇవే. సో ఫ్రెండ్స్, ఇంకా మారుతి వాళ్ళు చెప్తుంది ఈ 2022 ఫేస్ లిఫ్ట్లో చేంజెస్ ఏం చేశారంటే డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఇస్తున్నారు. సెకండ్ రో 60/40 స్ప్లిటెడ్ చూడొచ్చు. నైట్ అండ్ డే IR రమ్ ఇస్తున్నారు. టిల్ట్ స్టీరింగ్ అనేది చూడొచ్చు, టెలిస్కోపింగ్ మిస్ అవుట్ అయింది. ఎలోజిన్ బల్బ్స్ మనకి హెడ్ లైట్స్లో ఇలా కనిపిస్తుంటాయి, నైట్ టైంలో అయితే ఎస్సలు ఉండవు. మళ్ళీ మనం మార్చుకోవాలి ఆఫ్ ద మార్కెట్ టాప్ మోడల్ తీసుకున్నా కూడా. వెనక టైల్ లైట్స్లో కూడా నేను చెప్పాను కదా ఎలాంటి LEDs లేవు మనకు. స్టాప్ లమ్ కానివ్వండి, బ్రేక్ లైట్, అలాగే ఇండికేటర్, రివర్స్ లైట్ అన్నీ కూడా బల్బ్స్ కానీ చూడొచ్చు. స్టీరింగ్ వీల్ గార్నిష్ అనేది చేశారు. సిల్వర్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్స్ అనేవి చూడొచ్చు. స్కిడ్ ప్లేస్ బ్లాక్ ఫినిష్లో ఇస్తున్నారు చిన్నగా మనకు, బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకు. ఓవరాల్గా సిల్వర్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్స్ అనేవి చూడొచ్చు. డ్రైవర్ సైడ్ సన్ వైజర్ ఇది ఒకటి యాడ్ చేశారు చేంజెస్లో మనకు. ఫుట్ ప్యాసింజర్ సైడ్ వ్యానిటరీ మిర్రర్ అనేది కూడా యాడ్ చేశారని చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ విషయం మాట్లాడేది మనకు. ఫస్ట్లీ ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ చెప్తాను నేను. 7,10,000 రూపాయలు అనేది ఎక్స్ షోరూమ్ హైదరాబాద్. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రైస్ వచ్చేసి మనకు 8,30,000 రూపాయలు అనేది ఉంది మనకు. సో ఇది ఎస్టిమేషన్ ప్రైస్ ఆన్ రోడ్ మాత్రమే. మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ కోసం స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ని మీరు కాంటాక్ట్ చేసి కూడా అడగవచ్చు. నాట్ ఓన్లీ వ్యాగనర్, ఇక్కడ చూడవచ్చు మీరు బేగంపేటలో ఉన్న మారుతి షోరూమ్ వాళ్ళ దగ్గర అన్ని కార్స్ యొక్క స్టాక్ అనేది ఉంటుంది మనకు. ఇమీడియట్ డెలివరీ కూడా ఇస్తారు ఒకవేళ అప్రూవల్ కనుక అయినట్టయితేను. ఇప్పుడు 8,30,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ కార్ పర్చేస్ చేసే వర్త్ ఉంటుందని మీరు అడిగినట్టయితే ఖచ్చితంగా నేను చెప్తాను ఈ మోడల్ ఈ వేరియంట్ అయితే వర్త్ అనేది లేదు మనకు. 8,30,000 రూపాయలు అనేది మనకు. రెనాల్ట్ ట్రైబర్ అనేది వస్తుంది, 7 సీటర్గా ఉంటుంది. సేఫ్టీ విషయంలో కూడా చాలా బాగుంటుంది. కాంపాక్ట్ ఇంజన్ అనేది ఉంటుంది మనకు. అలాగే సెలీరియో వస్తుంది మనకు, బెటర్గా ఉంటుంది. టాటా పంచ్ వస్తుంది మనకు 8,50,000కి మనకు మిడ్ వేరియంట్ అనేది చూడొచ్చు. షిఫ్ట్ తీసుకోవచ్చు మనకు, స్పోర్టియర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. టియాగో తీసుకున్నట్టయితే మనకు చాలా మంచి సేఫ్టీ వెహికల్ అనేది చూడొచ్చు. టియాగో 3 సిలిండర్ ఇంజన్ అయినప్పటికీ కూడా మనకు సేఫ్టీ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ వెహికల్ పైన ఇంకా సేఫ్టీ విషయం, బిల్డ్ క్వాలిటీ మాట్లాడినైతే కేవలం మనకు ఇంజన్ పైన అండ్ అలాగే రేర్ మనకు ఏదైతే బూట్ ఓపెనింగ్ అది ఉంటుందో టెయిల్ గేట్ దానిపైనే మాత్రమే మనకు ఎక్కువగా ఫోకస్ అనేది చేశారు క్వాలిటీ ఇంక్రీజ్ చేయడానికి. డోర్స్ పైన చూసినట్టయితే లో బిల్డ్ క్వాలిటీ అనేది నేను అబ్జర్వ్ చేశాను రియల్గా చెప్పాలి అంటే. సో బిల్డ్ క్వాలిటీ ఏమాత్రం కూడా పెద్దగా ఇంక్రీజ్ కాలేదు. సో వ్యాగనర్ని ఇప్పటికి కూడా అంత ట్రస్ట్ అనేది చేయలేము మనము. ఓవరాల్గా డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే ఇది టాప్ మోడల్ ZXi ప్లస్ డ్యూయల్ టోన్ ఆటోమేటిక్ వెహికల్ యొక్క రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇలాంటి ఎంతో ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ వాక్ అరౌండ్ వీడియోస్ మన ఛానల్లో తెలుగులో వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, అండ్ నేను రిప్లై కూడా ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా వేసేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.